నమస్తే టిఆర్ నిజాం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు వివిధ పేపర్లను ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుందాం. అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి అన్ని పేపర్లు ఒక వార్త ఇచ్చిండ్రు. వాస్తవానికి ఏంటంటే ఈ హైదరాబాద్ అనేది మహానగరం. ఆ మహానగరంలో మంచి ఉన్నది, మంచితో పాటు చెడు ఎక్కువ మొత్తంలో కనపడుతుందని చెప్పేసి అన్ని పేపర్లలో ఒకటి రాసిండ్రు. దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఆదాబ్ హైదరాబాద్లో ఒక వార్త రాసింది. ఇది ఒకసారి చూడాలి. ఆదాబ్ హైదరాబాద్ ఇది ఒక వార్త. అసలు ఇది ఏంటంటే జిహెచ్ఎంసీలో ప్రతి దానికి ఒక సెక్షన్కి ఒక ఆఫీసర్లు ఉన్నారు. దానికి సంబంధించి జిహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడ బిల్డింగ్ కట్టాలి, ఏ పరిధిలో కట్టాలి, ఎట్లా కట్టాలని చెప్పేసి చూసుకుంటారు. కానీ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు దొంగలకు సర్ది కడుతున్నారు అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది. వాస్తవాలకు ఏంటంటే ఇక్కడ బిల్డింగ్లు కట్టే కాడ అసలు పర్మిషన్ ఉన్నదా లేదా అనేది చూడకుండానే ఆ బిల్డింగ్లో పర్మిషన్ ఇస్తారన్న ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? ఒక్కొక్కరు 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తులు, 6 అంతస్తులు కడతా ఉన్నారు. కనీసం దానికి ఇక్కడ కూడా పొంతన లేకుండానే వాళ్ళ నిర్మాణాలు చేపడతారు. కానీ వాళ్ళ యొక్క వినికిడి అనేది, వాళ్ళ యొక్క క్షేత్ర పరిశీలన లేదని చెప్పేసి చాలా మంది జనాలు అంటారు. ఈ రోడ్ల మీద చూడండి అన్న, ఇక్కడ వాస్తవానికి ఈ షేర్లింగంపల్లి కానీ హైదరాబాద్ మహానగరం మొత్తంలో జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తంలో విపరీతంగా జరుగుతా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రపోతున్నారా, అసలు దొంగలకు సర్ది కడతాండ్రు అని చెప్పేసి ఆదాబ్ హైదరాబాద్ లో ఒక వార్త ఇచ్చిండ్రు. అందులో ఒక వార్త చూద్దాం. అది లక్షల్లో పన్ను ఎగవేయడానికి, మ్యాటిగేజ్ ఎగవేయడానికి ఓసీ అవసరం లేకుండా పర్మిషన్ ఎలా తీసుకోవాలి? ఎల్బీ నగర్ జోనల్ సర్కిల్లో 3DG తిప్పర్తి యాదయ్య కనుసరణలో అవినీతి తతంగం జరుగుతుందని చెప్పేసి ఆ వార్త ఇచ్చిండ్రు. ప్రభుత్వానికి లక్షలలో మోసం చేస్తున్న అక్రమ నిర్మాణదారులు, దగ్గరుండి సపోర్ట్ చేస్తున్న జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అని చెప్పేసి డోంట్ కేర్ అంటూ మున్సిపాలిటీ సిబ్బంది ఈ పని చేసుకుంటా పోతారని వార్తలు ఇచ్చిండ్రు. వాస్తవానికి టౌన్ ప్లానింగ్ అధికారులంతా అక్కడే కాదు, మన ఎల్బీ నగర్ అనే కాదు, హైదరాబాద్ లో మొత్తం షేర్లింగంపల్లి కానీ, చాలా ఎల్బీ నగర్ కానీ సంబంధించినటువంటి సర్కిల్ మొత్తంలో అక్రమ నిర్మాణాన్ని విపరీతంగా జరుగుతాయి. దాంట్లో ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి అసలు ఇవి రాకుండా వీళ్ళు ఇష్టం వచ్చే రీతిలో కట్టుకుంటా అంటే కూడా ఏదో కాసులకు కకృతి పడి వాళ్ళ ఆగడాలు సాగిస్తారని చెప్పేసి అది అంటారు. ఇంకోటి పచ్చగా ఎల్బీ నగర్ సంబంధించింది ఇచ్చిండు. అక్రమ నిర్మాణదారులపై ఫిర్యాదు వస్తే విచారణ జరిపిస్తారు. కానీ ఆ విచారణ కనీసం పొంతన లేకుండా కూడా పోతుంది. అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొచ్చి టీజెడ్సీ పోర్ట్స్ వెబ్సైట్ పారదర్శకంగా లేక అవినీతి అధికారులు వాళ్ళకు కొమ్ము కాస్తారని చెప్పేసి వారిది. ఇప్పటికైనా కూడా ఆ జిహెచ్ఎంసీ అధికారులు మారాలి. మేము కూడా రోజు చెప్తాను, ఈ పర్మిషన్లు ఎట్లా ఇస్తాను, ఏ విధంగా పోతాను, ఎట్లా పోతున్నారు అనే దానిపైన దృష్టి చేస్తలేరు. అక్రమ నిర్మాణాలు ఎంతెంత పర్మిషన్ ఇస్తాను, ఎంతెంత పెద్ద మొత్తంలో వీళ్ళు నిర్మాణాలు చేపడతారు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు మీరు దీని మీద చర్యలు తీసుకోలేకపోతారని చెప్పేసి జనం అంటా ఉన్నారు. ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఒక వార్తకి ఇచ్చిండ్రు. ఇంకోటి వాస్తవానికి ఏంటంటే ఈ నీటి సరఫరా పెరిగిందని చెప్పేసి అంటారు. నీటి సరఫరా పెరగదా మరిగా? ఎందుకంటే మీరు అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఉన్నదానికంటే ఎక్కువ మొత్తంలో పర్మిషన్ ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కువ నిర్మించుకొని ఎక్కువ మందిని అందులో రెంట్లు పెట్టుకొని విపరీతమైన రెంట్లు పెంచి వాళ్ళకు నీళ్లు సరఫరా చేయాలి. కాబట్టి ఆ నీళ్లు సరఫరా చేయడానికి ఎక్కువ మొత్తంలో ఆ నీళ్ల సరఫరా ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి దాంట్లో దృష్టి పెట్టాలి. ఇది ఈనాడు పేపర్లో కూడా ఇచ్చిండు, నీటి సరఫరాకు సంబంధించినటువంటిది. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళ నిర్మాణంలో అనుగుణంగా నిర్మాణాలు చేపడితే ఇంత పెద్ద వాటర్ సోర్సెస్ అనేది కాదు. ఎందుకంటే 3 ఫ్లోర్లు వేయాల్సింది, 2 ఫ్లోర్లు వేయాల్సింది, 5, 6, 7 ఫ్లోర్లు వేసి అలా విపరీతమైన జనాలను పెట్టడం వల్ల నీటి సరఫరా అనేది పెరుగుతూ ఉన్నది. నీటి సరఫరా పెరిగి ట్యాంకర్లో డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మొత్తం ప్రభుత్వం పైన భారం పడతా ఉన్నది. వీళ్ళకి ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వస్తూ ఉన్నది. కాబట్టి టౌన్ ప్లానింగ్ అధికారులు దృష్టి పెట్టాలి. ఇంకెప్పుడు పెడతారా? నువ్వు రోజు అదే చూస్తాను, ఏమైందంటే ఆ ఏరియాలు అట్నే జరుగుతాయి అని చెప్పేసి అంటారు. కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలాలు. మరి ఈ వార్త ఒకటి చూద్దాం. సరఫరా పెరిగిన నీటి ట్యాంకర్లకు డిమాండే. మహానగరంలో జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం అవసరం మేరకు. ఇది ఈనాడు పేపర్లో వార్త చూడాలన్న. ఇది నీటి పరిమాణం అవసరం మేరకు ఉన్న పలు ప్రాంతాలలో ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరగడం జలమండలి దృష్టి సారించింది. గత
ఇబ్బందులు ఎదురైన ప్రాంతాల్లో ఈసారి పునరావృతం కాకుండా సరఫరాలు పెంచింది. అయినా జనవరి ఫిబ్రవరి నెలలో ట్యాంకర్లకు డిమాండ్ 60% పెరిగిందని అధికారులు అంటారు. చర్యలు చేపట్టారు. ట్యాంకర్లు ఎక్కువగా బుక్ అవుతున్న ప్రాంతంలో సరఫరా ఎలా ఎన్ని గంటలు చేస్తున్నారనేది నిర్దేశించిన మేరకే అవుతుంది. ఇలాంటి కీలక అంశాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్తారు. కానీ దీన్ని క్షేత్రాల్లో పరిశీలన చేయాలి. జలమండలి అధికారులు కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం హైదరాబాద్ మహానగరంలో మీరు రాంటి సార్ చూపిస్తా, నేనే చూపిస్తా, దగ్గర చూపిస్తా. ఎందుకంటే కొన్ని నిర్మాణాల్లో ఒక్కటే నల్ల కలెక్షన్ ఇచ్చేసి 2-3 ట్యాంకర్లు పక్కకి ఇంకా బిల్డింగ్లు కట్టి అందులో కూడా నీటి సరఫరా దీని పేరు మీద అందులో కూడా పోతా ఉన్నారు. కానీ ఏం చేస్తున్నట్టు మీరు దాని మీద ఎందుకు పర్యవేక్షణ చేస్తలేకపోతారు? ఇంకోటి ఏంటంటే మీరు ఈ రెంటల్లో కూడా ఒక రెంటల్ కు సంబంధించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రెంటల్ కూడా విపరీతంగా జనాల పైన రుద్దుతా ఉన్నారు. సంబంధించిన ఓనర్స్ కొద్దిమంది అదనపు భారం వాళ్ళ మీద మోపుతా ఉన్నారు. మరి దానిపైన కూడా మీరు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ట్యాంకర్లది విపరీతమైన దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇది ఇట్లే కొనసాగితే ఇక నీళ్లకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జలమండలి అధికారులు ఖచ్చితంగా దానికి సంబంధించి విజిలెన్స్ ఆఫీసర్లు కానీ నిజంగా ఎక్కడ ట్యాంకర్ పోతుంది, నిజంగా వాళ్ళకే పోతుందా వేరేటోళ్ళకి పోతుందా అని చెప్పేసి దృష్టి పెట్టాలి సార్. మీరు ఎందుకు పెట్టలేకపోతారు? ఇది అవినీతిమయం అవుతుంది. ఈ అవినీతిని మీరు కట్టడి చేయలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా పెరుగుతుందని చెప్పేసి అంటారు. మణికొండ డివిజన్ లో 18 ట్యాంకర్ల డివిజన్ 18లో ట్యాంకర్ డిమాండ్ 161% పెరిగింది. ఇక్కడ గతేడాది ఫిబ్రవరిలో 2875 ట్యాంకర్లు సరఫరా కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 7513 ట్యాంకర్లు సరఫరా అయ్యాయి. ఇదంతటి కారణం కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు అని చెప్పేసి జనవడం. ఎందుకంటే విపరీతమైన బిల్డింగులు ఒకదాని మీద ఒకటి నిర్మాణాలు చేయడానికి ఎట్లా పర్మిషన్ ఇస్తాను? ఇన్ని ట్యాంకర్లు ఎక్కడ వాడతారు? ఎందుకు పర్యవేక్షణ చేయలేకపోతాను? అసలు ఒక 100 గజాల ప్లేస్ ఉంటే ఎన్ని నీళ్లు వాడాలని చెప్పేసి ఒక మీకు లెక్క ఉంటుంది. కనీసం అది కూడా మీ దగ్గర చేయలేకపోతా ఉన్నారు. దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆసిఫ్ నగర్ డివిజన్ లో గతేడాది కంటే ఈ ఫిబ్రవరిలో 144%, నిజాంపేట డివిజన్ లో 102%, దుర్గం చెరువు డివిజన్ లో 94%, అల్వాలు నారాయణగూడ కూకల్పల్లి డివిజన్ లో 50% పైగా ట్యాంకర్లు పెరిగాయి. జలమండలి పరిధిలో 22 డివిజన్లు ఉండగా ఈసారి 17 డివిజన్ లో గతేడాది కంటే ట్యాంకర్ డిమాండ్ పెరిగింది. గత ఫిబ్రవరి కంటే ఈసారి 62% ట్యాంకర్లు పెరిగాయి. గతంలో 58,868 ట్యాంకర్లు సరఫరా కాగా ఈసారి 95,738 చేశారు. అత్యధిక డిమాండ్ ఉంటే మల్కాజ్గిరి, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి నియోజకవర్గం, నిజాంపేట, ప్రగతి నగర్, మాదాపూర్, శ్రీరామ్ నగర్ సరఫరా ట్యాంకర్లు 80% ఈ ప్రాంతాల్లో ఉన్నట్లు జలమండలి విశ్లేషించింది. ఈ డిమాండ్కు అనుగుణంగా ట్యాంకర్లను సరఫరా చేస్తున్న అవసరాలను పరిగణలోకి తీసుకొని ట్యాంకర్లను సరఫరా హేతుబద్ధంగా ఉండాలని జలమండలి నిర్ణయించింది. వాస్తవానికి ఈ దృష్టి పెట్టాలి. ఇక్కడ బాగా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒకటే నల్లా పెట్టుకొని పక్క వాళ్ళకు కూడా సరఫరా చేస్తారు. ఏంటంటే మనంతా ఒకటే బిల్డింగ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదంతా ఒకటే పర్మిషన్ అని అంటా ఉన్నారు. ఇదంతా ఒకటే ప్లాన్ అంటా ఉన్నారు. కాబట్టి దీనిపైన జలమండలి అధికారులు కానీ దానికి సంబంధించిన విజిలెన్స్ ఆఫీసర్లు కానీ దృష్టి పెట్టాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఇది ప్రజలపైన భారం పడుతుంది. ఈ ప్రభుత్వం పైన భారం కాదు, ఇది సామాన్యుల పైన భారం పడుతుంది. ప్రభుత్వానికి లోటు అవుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన అధికారులంతా దృష్టి పెట్టాలి. ఇంకో టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఎక్కువ మొత్తంలో దృష్టి పెట్టి ఈ అక్రమ నిర్మాణాలపై కొరడను రూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి హైదరాబాద్ మహానగరంలో ఇంకా చాలా పెద్ద సమస్య ఒకటి ఉన్నది. అది ఆంధ్రజ్యోతి పేపర్ రాసిండు. దోమలు జనాలను చంపేస్తానే అన్నది దోమలది. ఈ దోమలు విపరీతంగా జనాలను చంపేస్తాంటే కనీసం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దోమలు ఎప్పుడు ఉంటాయా? జనరల్గా ఎప్పుడు ఉంటాయన్న? ఎప్పుడు ఉంటాయి దోమలు? అది చలికాలం, మన వర్షాకాలంలో నీటి ఎద్దటి ఎక్కువగా ఉండి అక్కడ మురికి నీరు ఉండడం అది ఉండడం ఎక్కువ ఉంటది. కానీ ఈ కాలంలో కూడా దోమలు ఉంటాయంటే కనీసం ఎక్కడ కూడా దానికి సంబంధించిన దోమల మందులు కొట్టడం ఇక్కడ కనపడతలేదని చెప్పేసి జనం మొత్తుకుంటా ఉన్నారు. నిలబడితే ఇబ్బంది అవుతుంది. 6 దాటితే 7 అయితే రోడ్డు మీద నిలబడాలంటే ఇబ్బంది అవుతుంది. మరి జనాలు దీనికి సంబంధించిన అధికారులు కంపల్సరీ దృష్టి పెట్టాలి. ఎందుకంటే దోమల వల్ల మలేరియా వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల ఎక్కువ మంది హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది అవుతా ఉంటది. కాబట్టి ఆ జిహెచ్ఎంసీ అధికారులు దీనిపై ఖచ్చితంగా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అసలు సాయంత్రం అయితే తలుపు తీయలేకపోతారు జనాలు.
ఏందనని అమ్మ వెళ్ళి చల్లకుండా ఇట్లా దిద్ది ఇట్లా బుయ్యి అని వస్తాయి, ఇటు దిద్ది ఇట్లా బుయ్యి అని వస్తాయి. అట్లా దీనివల్ల జనాల ఆరోగ్యాలకు ఇబ్బంది పడతారు. దీన్ని మస్కలేటర్ అని చెప్పేసి అదాది పెట్టుకునే వల్ల దానివల్ల వచ్చే గాలి వల్ల కూడా జనాలు ఏంది మన దోమల మందులు పెట్టుకుంటారు, అగరబత్తి అని పెడతాడు, ఆ కాయిన్స్ అని పెడతారు. దానివల్ల కూడా వాళ్ళకు ఆ పొగ వల్ల కూడా వాళ్ళకి ప్రమాదం వచ్చే ఏర్పాటు. మీరే సక్రమంగా ఆ దోమల మందులు పిచికారి చేసే సందర్భం ఉంటే ఆ దోమల బెడద నుంచి వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు దానిపై దృష్టి పెట్టాలి. చూద్దాం. ఈ సాయంత్రం ఆ తలుపులు తీయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అసలు కిటికీలు తెరవలేకపోతాను. దానికి సంబంధించి మెస్డోర్ కూడా పెట్టుకుంటాను. అదనపు భారాలు మాకు ఏర్పడతాయి అని చెప్పేసి అంటారు. గ్రేటర్లో పెరిగిన దోమల తీవ్రత, ఏఎల్ఓ పార్కింగ్ అవసరం లేదని అంగీకరిస్తున్న బల్దియా. సీజన్ కాకుండా కూడా డెంగీ మలేరియా కేసులు ఎక్కువైతున్నాయి. జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమల తీవ్రతపై ఫిర్యాదులు అధికమయ్యాయి. మీరంతా ఏం చేస్తున్నారని రసాయనాల పిచికారి, యాంటీ లార్వల్ ఆపరేషన్, పార్కింగ్ జరగడం లేదని చెప్పి మా దృష్టికి వచ్చిందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఇటీవల ఉన్నత స్థాయి సమావేశాలలో ఆ ఉన్నతాధికారులు అదే చెప్పారని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు. హైదరాబాద్ మహానగరంలో దోమల నివారణ చర్యలకు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఎక్కడ దోమల మందుల పిచికారి చేస్తలేరు. దీనివల్ల చాలా దిక్కుల ఇది షేర్లింగంపల్లి కానీ మూసాపేట కానీ దీనివల్ల దోమల వల్ల కలుగుతున్నటువంటి ముప్పుకు అద్దం పడుతుంది. ఇంతకుముందు దోమలు ఊసేలేని కాలనీలకు బస్తీలలో వాటి తీవ్రత పెరిగింది. ఇక మూసి పక్కన ఉండే ప్రాంతాలు, చెరువుల సమీపంలో ఉండే ఆ కాలనీలు, బస్తీలో పరిస్థితి ఇది అధ్వానంగా తయారైంది. మేముంటే ఇప్పుడు శ్రీరామ్నగర్ ఏరియాలో ఉంటాను. విపరీతమైన 7 దాటితే విపరీతమైన దోమలు ఏర్పడతాయి అని చెప్పేసి జనాలు అంటారు. నిన్న కూడా సాయంత్రం కూర్చుంటే ఆ దోమలు అసలు రోడ్డు మీద నిలబడడానికి కూడా ఆస్కారం లేవు అని చెప్పేసి వార్త. దీనివల్ల ఇటీవల కాలంలో పెరిగే డెంగీ కేసులు స్వల్పంగా పెరిగాయని వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నది. జిహెచ్ఎంసీ వర్గాలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాయి. దోమల తీవ్రత అధికమైంది, అందుకే నివారణ చర్యలు ముమ్మరం చేస్తాం. కోల్డ్ పార్కింగ్ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. సిబ్బందికి వీలైనంత మేర ఇతర పనులను చెప్పకుండా చూస్తాం. ఎందుకంటే దీనికి సంబంధించిన అధికారులను వేరే వేరే పనులు పంపిస్తారని చెప్పేసి అంటారు. కానీ ఖచ్చితంగా దోమల నివారణకు సంబంధించినటువంటి మందులు కానీ దానికి సంబంధించిన పైన ఈ బల్దీ అధికారులు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పెరిగిన తీవ్ర సాధారణ వర్షాల ఇది ఎప్పుడు వస్తుంది? సాధారణంగా వర్షాకాలంలో దీని ప్రభావం ఉంటుంది. కానీ ఈ లార్వాతో మాన్సూప్ దోమలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటి పరిసరాలు, రోడ్లపై నీళ్లు నిలిచే పరిస్థితి లేదు. అయినా దోమలు ఎక్కువగా వచ్చాయి. నాలాలు, చెరువులలో గుర్రపు డెక్క అపరిశుభ్రతలు ఇందుకు ప్రధాన కారణం అని చెప్పేసి అంటారు. దానికి సంబంధించినటువంటిది ఆ గుర్రపు డెక్కను ఎప్పుడు తొలగిస్తారో ఒక తొందరగా తొలగియాలి. ఎందుకంటే దీనివల్ల హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి జనాలందరికీ రోగాల బారిన పడే ఆస్కారం ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులు 100% దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. నీటి ఎద్దడిని నివారించాలంటే కూడా అక్రమ నిర్మాణాలను ఆపేయాల్సిన అవసరం ఈ టౌన్ ప్లానింగ్ అధికారుల పైన ఉన్నది. ఇది టిఆర్ నిజం నుంచి ప్రతిరోజు చెప్తున్నాం. కానీ మీరు నిమ్మకు నీరెత్తినట్లే చేస్తున్నారు. ఇదే తీసుకోపోయి ఇవాళ రేపో అధికారులు విన్నవించడానికి టిఆర్ నిజం సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి ఇది జనాలకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ సహకారం కూడా టిఆర్ నిజానికి ఉండాలని చెప్పేసి జనాలను కోరుకుంటున్నాం. ఇది టిఆర్ నిజం.